బ్రెయిన్ మీద బ్రెయిన్ ని కంట్రోల్ చేసేటటువంటి పవర్ ఈ యొక్క మెడిసిన్ కి ఉంటుంది. ఇది మరుగుమందు అనేటటువంటిది ఇప్పుడు సపోజ్ గా నా మాట ఎవరైనా వినాలి అని అనుకున్నాం అనుకోండి, నేను ఏం చేస్తానంటే వాళ్ళకు తినే ఫుడ్ లో కావచ్చు, స్వీట్ లో కావచ్చు, లేదా అతను ఇష్టంగా తినేటటువంటి ఏ పదార్థంలోనైనా సరే ఇది కలిపి ఇచ్చాను అనుకోండి, కొన్ని రోజులు ఏమవుతుంది అంటే గనక ఆ వ్యక్తి మనం చెప్పినట్టుగా వినేటటువంటి విధానాలు పెరిగిపోతాయి. బికాస్ అది మనం ఎప్పుడైతే పెట్టడం ప్రారంభం చేస్తామో అది కడుపులోకి వెళ్ళిన తర్వాత అది బ్రెయిన్ లోకి ఫంక్షన్ అయిపోయి బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా మాట వినాలన్నా, ఎవరైనా చెప్పింది వినమని ఆలోచించాలన్నా పూర్తి పవర్ దేని మీద ఉంటుంది? మన మెదడులో బ్రెయిన్ కి ఉంటుంది. ఈ బ్రెయిన్ ని కంట్రోల్ చేసేటటువంటి పవరే ఈ మరుగుమందు. అంతేగాని చాలా మంది ఏమనుకుంటారంటే మరుగుమందు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, దీని వల్ల ఇంకేదైనా రోగాలు వస్తాయేమో, లేదా ఇంకా ఇతర ఏమైనా వస్తాయేమో అని చెప్పి చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇది కేవలం ఒక మెడిసినే అండి. దీని వల్ల మామూలుగా పెట్టినా ఏమీ కాదు, లేదా ఏదైనా అనుకొని పెట్టినా ఏమీ కాదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గాను, లేదు అంటే ఆరోగ్య చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, లేదా ఉదరంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఎలాంటివి ఉండవండి. ఇది కేవలం పూర్తిగా ఇది ఎవరైతే దేంట్లోనే ప్రవేడతారో అది మనం ఆహారం తిన్న తర్వాత ఎలాగైతే మన శరీరంలో ఇమిడీకృతం అయిపోతుందో ఇది కూడా మన శరీరంలో ఇమిడీకృతం అయిపోయి ఇది బ్రెయిన్ కి ఫంక్షన్ లాగా మారిపోయి బ్రెయిన్ ని కంట్రోల్ చేసేటటువంటి పవరే ఈ యొక్క విధానము.